रहेगा तो हमारा आंदोलन जारी रहेगा। ఇండియన్ ఆర్మీలో సైనికులను రిక్రూట్ చేయడానికి ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ ప్రకటించిన మరుసటి రోజు నుండే దేశవ్యాప్తంగా బందులు, అల్లర్లు, పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం వంటి మనం చూసాం. भर्ती की तैयारी करने वाले नौजवानों में अग्निपथ योजना को लेकर नाराजगी, एक एम्प्लॉयमेंट का जरिया, नौकरी हासिल करने का जरिया. Protesters set a railway, blocked highways, they barricaded railways. ఈ టోటల్ ఇష్యూస్ లో ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అది ప్రభుత్వ అధికారులకు ఆర్మీ ఆస్పిరెంట్స్ అంటే ఆర్మీలో జాయిన్ అయ్యే యువకుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్. ఈ అగ్నిపథ్ స్కీమ్ అనేది ప్రభుత్వము లేదా ప్రభుత్వ అధికారులు ఒక ఏసీ రూమ్లో కూర్చొని డిస్కస్ చేసి ఓవర్ నైట్లో అమలు చేసిన స్కీమ్ కాదు. ఇండియన్ డిఫెన్స్లోని అన్ని శాఖల్లో ఉన్న టాప్ ఆఫీసర్స్, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఆమోదంతోనే అమలు చేసిన స్కీమ్. ఇండియన్ డిఫెన్స్లోని ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క టాప్ ఆఫీసర్స్ నిన్న జరిపిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అగ్నిపథ్ మోడల్ యొక్క అన్ని డౌట్స్ను క్లియర్ చేశారు. लॉन्ग पेंडिंग था. सबसे ऊपर वाली आप स्टेटमेंट देखिए, ये स्टेटमेंट आज की नहीं है, ये 1989 की स्टेटमेंट है. 1989 में ये काम शुरू हुआ था. ఈ స్కీమ్ ఇప్పటికిప్పుడు కూర్చొని ఆలోచించి అమలు చేసింది కాదు. ఇది ఒక లాంగ్ స్టాండింగ్ స్కీమ్. 1989లోనే ఈ మోడల్ ఒక షేప్ తీసుకుంది. గత 2 ఏళ్లుగా ఈ మోడల్ గురించి ఆర్మీ టాప్ ఆఫీషియల్స్ డీటెయిల్గా విశ్లేషించిన తర్వాతే అమలు చేసిన మోడల్ ఇది. భారత్ యొక్క స్వర్గీయ ఎక్స్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయిన బిపిన్ రావత్ గారి మాటలు ఒకసారి వినండి. नौकरी हासिल करने का जरिया. भारतीय सेना एक नौकरी का जरिया नहीं है. भारतीय सेना नौकरी का साधन नहीं है. नौकरी लेनी है तो रेलवेज में जाइए, पीएनटी में जाइए और बहुत से जरिए हैं. अपना ओन बिजनेस. ఆయన ఏమన్నారు అంటే ఆర్మీలో గవర్నమెంట్ జాబ్ లేదా సెక్యూర్ జాబ్ కావాలని జాయిన్ కాకండి. అలా జాయిన్ కావాలంటే బ్యాంక్లో లేదా రైల్వేలో జాయిన్ అవ్వండి, లేదా బిజినెస్ ఓపెన్ చేయండి అన్నారు. ప్రజలకు, ప్రభుత్వాలకు, ప్రతిపక్ష పార్టీలకు ఎలా కావాలో అలా ఆర్మీ పనిచేయదు. దేశ రక్షణ కోసం ఏం కావాలి, ఎవరు కావాలి, ఎంతమంది కావాలి, ఎప్పుడు కావాలి, ఎక్కడ కావాలి అనేది ఇండియన్ ఆర్మీ నిర్ణయిస్తుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాని ఈ స్కీమ్ 100% బెస్ట్ స్కీమ్ అని నేను అనట్లేదు. చాలా కన్ఫ్యూజన్స్ అండ్ క్లారిటీ లేని క్లాసెస్ ఈ స్కీమ్లో ఉన్నాయి. ఈ అగ్నిపథ్ మోడల్ యొక్క ప్లస్ మైనస్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసి క్లారిటీ వచ్చిన తర్వాత కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి 2 పొజిషన్స్ ఉంటాయి. ఒకటి ఆఫీసర్ ర్యాంక్లో, ఆఫీసర్ ర్యాంక్ అంటే లెఫ్టినెంట్ అండ్ కమాండర్ హోదాలో ఉన్న జాబ్స్. రెండో పొజిషన్ లోయర్ ర్యాంక్స్వి. లోయర్ ర్యాంక్స్ అంటే సైనిక్, నాయక్, సిపాయి, సైనికులు వంటి ర్యాంక్స్వి. ఇప్పుడు ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ లోయర్ ర్యాంక్స్లో లేదా లోయర్ కమిషన్లో సైనిక్, సిపాయి పోస్టులలో రిక్రూట్ చేయడానికి అమలు చేయబడింది. ఈ అగ్నిపథ్ స్కీమ్లో హయ్యర్ కమిషన్ ఆఫీసర్స్ను రిక్రూట్ చేయరు. హయ్యర్ కమిషన్ ర్యాంక్స్లో జాయిన్ అవ్వడానికి ఎస్ఎస్పీ ఎగ్జామ్స్ క్రాక్ చేసి జాయిన్ కావాలి. అగ్నిపథ్ స్కీమ్ అంటే ఈ స్కీమ్లో ప్రతి ఇయర్ 46,000 మందిని ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో రిక్రూట్ చేస్తారు. ఏజ్ లిమిట్ 17 నుండి 21 ఇయర్స్ లోపల ఉన్న వారు ఈ స్కీమ్లో ఎలిజిబుల్ అవుతారు. ఈ స్కీమ్లో ఎగ్జామ్ అండ్ టెస్ట్ రాసి పాస్ అయిన వారిని నాన్ కమిషనర్ ర్యాంక్స్లో రిక్రూట్ చేస్తారు. ఈ అగ్నిపథ్ స్కీమ్లో సెలెక్ట్ అయిన సైనికులను అగ్నివీర్స్ అని పిలుస్తారు. వీరి యొక్క శాలరీ 30,000 నుండి 40,000 వరకు ఉంటుంది. ఈ స్కీమ్లో సెలెక్ట్ అయిన వారి యొక్క వర్క్ డ్యూరేషన్ 4 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. 4 ఇయర్స్ తర్వాత 46,000 మంది సైనికులలో 25% అంటే 11,500 మందిని సెలెక్ట్ చేసి ఆర్మీలో రీటైన్ చేస్తారు. రీటైన్ అంటే ఆర్మీలోనే ఉంచుతారు. మిగతా 34,500 మంది రిటైర్ అవుతారు. రిటైర్మెంట్ బోనస్గా వీరికి 11 లక్షల రూపాయలు ఇస్తారు. 4 ఏళ్ల తర్వాత ఒక సర్టిఫికెట్ 11 lakhs ఇచ్చి 34,500 మంది సైనికులను ఇంటికి పంపుతారు. వీరికి ఆర్మీ పెన్షన్, మెడికల్ లేదా అడిషనల్ బెనిఫిట్స్ ఉండవు. ఆర్మీ సెలక్షన్లో చాలా టఫెస్ట్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్. ఈ ఫిజికల్ టెస్ట్లో పాస్ అవ్వడానికి ఒక సగటు యువకుడు 4 ఏళ్లు కష్టపడి ఎగ్జామ్ చేస్తాడు. కానీ 4 ఏళ్లు కష్టపడి కేవలం 4 ఏళ్లే పనిచేసి ఇంటికి పో అనడాన్ని ఆస్పిరెంట్స్ జీర్ణించుకోలేకపోయారు. రిటైర్ అయిన తర్వాత వచ్చే 11 లక్షల పెన్షన్ కూడా ప్రతి నెల అగ్నివీర్ యొక్క శాలరీలోని 30% శాలరీ కట్ చేసి, అంటే ఒకవేళ అగ్నివీర్ శాలరీ 30,000 అనుకోండి, ఆ 30,000లో 9,000 నెల నెల కట్ చేసి ఇందులో అదనంగా ప్రభుత్వం 9,000 కలిపి రిటైర్ అయిన తర్వాత 11 లక్షల పెన్షన్గా ఇస్తారు. కేవలం 22 లక్షల కోసం లైఫ్ రిస్క్ తీసుకొని ఆర్మీలో పంపడానికి ఏ పేరెంట్ ఒప్పుకోరు. ఇక్కడి వరకు మాత్రమే అందరికీ అర్థమైంది. 4 ఇయర్స్ వరకు పని చేయించి ఇంటికి పంపిస్తే వారి భవిష్యత్తు ఏంటి? పెన్షన్ లేదు, బెనిఫిట్స్ లేవు అంటూ యువత రోడ్ల మీద ఎక్కి ప్రొటెస్టులు చేశారు. ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న యువత తప్పు చేస్తున్నారని అనట్లేదు. ప్రొటెస్ట్ చేసే రైట్ రాజ్యాంగం మనకిచ్చింది.
కానీ పూర్తిగా ఈ స్కీమ్ గురించి తెలుసుకోకుండా పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు. ఇండియన్ ఆర్మీను ప్రపంచ దేశాలు ఇంక్లూడింగ్ మన శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనా ఆర్మీలు కూడా ఇండియన్ ఆర్మీ ఒక మోస్ట్ డిసిప్లిన్ ఆర్మీ అని అంటారు. అటువంటి ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని కలలుకనే మీరు ఇలా చేయడం కరెక్టా కాదా అని ఒకసారి ఆలోచించండి. ఈ స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ స్కీమ్లో ఎన్నో మార్పులు, కొత్త డెవలప్మెంట్స్ రావడం జరిగాయి. ఏజ్ లిమిట్ యొక్క అప్పర్ లిమిట్ను 21 ఇయర్స్ నుండి 23 ఇయర్స్ వరకు ఇంక్రీజ్ చేశారు. దీనికి రీజన్ 2 ఇయర్స్ నుండి ఆర్మీలో రిక్రూట్మెంట్ జరగలేదు, అందుకని అప్పర్ లిమిట్ క్యాప్ను 2 ఇయర్స్ పెంచారు. అంటే 2022లో జరిగే అగ్నిపథ్ ఎగ్జామ్లో మాత్రమే 17 నుండి 23 ఇయర్స్ లోపల యువత పాల్గొంటారు. 2 ఇయర్స్ వరకు రిక్రూట్మెంట్ ఎందుకు జరగలేదు అనడానికి వీళ్ళు ఇచ్చిన రీజన్ కోవిడ్. మీకు ఎలక్షన్స్ నిర్వహించేకి, ర్యాలీస్ చేసేకి కోవిడ్ గుర్తుకు రాదు. పిల్లలు ఆర్మీ సెలక్షన్స్లో గుమికూడితే కరోనా అంటారు. ఇది ప్రభుత్వం యొక్క అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పవచ్చు. ప్రభుత్వం చేసిన ఇంకొక తప్పు స్కీమ్ను అనౌన్స్ చేసిన తర్వాత చేంజెస్ చేయడం లేదా తప్పులను సరిదిద్దుకోవడం ప్రభుత్వం యొక్క లోపం అని చెప్పాలి. ఒక్కసారి స్కీమ్ అనౌన్స్ చేసిన తర్వాత అప్పర్ లిమిట్ను ఇంక్రీజ్ చేశారు, రిజర్వేషన్ ఇవ్వడం వంటివి చేయడం ప్రభుత్వ లోపమనే చెప్పాలి. అన్ని ఆస్పెక్ట్స్ను కరెక్ట్గా అనలైజ్ చేసిన తర్వాతే స్కీమ్ను రిలీజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల యువతలో కన్ఫ్యూజన్ అండ్ ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. ఇక మెయిన్ పాయింట్కి వస్తే 4 ఇయర్స్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, 11 లక్షలు రిటైర్మెంట్ బోనస్ దేనికి సరిపోవు అని ఫస్ట్ క్వశ్చన్ రైజ్ చేశారు. అగ్నిపథ్లో రిటైర్ అయ్యి బయటకు వచ్చిన అగ్నివీర్స్కు డిఫెన్స్ ద్వారా రిలీజ్ అయ్యే పోస్టులు లైక్ PSU, కోస్ట్ గార్డ్లో 10% రిజర్వేషన్ ఉంటుంది. హోమ్ మినిస్ట్రీ కూడా అగ్నివీర్కు CRPF అండ్ అస్సాం రైఫల్స్ పోస్టులో 10% రిజర్వేషన్ ఇచ్చారు. 10th పాస్ అయ్యి అగ్నిపథ్ స్కీమ్లో సెలెక్ట్ అయ్యి రిటైర్ అయిన అగ్నివీర్ సైనికులకు ఇంటర్మీడియట్ అంటే 12th పాస్ అవ్వడానికి హెల్ప్ చేయడానికి కస్టమైజ్డ్ కోర్సెస్ను లాంచ్ చేశారు. ఉదాహరణకు ఒక 17 ఏళ్ల కుర్రాడు అగ్నిపథ్లో సెలెక్ట్ అయ్యి డ్యూటీ చేస్తున్న సమయంలో కస్టమైజ్ కోర్సెస్ అంటే అగ్నివీర్కు సులభంగా అర్థమయ్యే విధంగా కోర్సెస్ను నిర్వహించి అతనికి 12th పాస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ తీసుకుని రిటైర్ అయిన అగ్నివీర్కు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ డిగ్రీలో జాయిన్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. అలాగే అగ్నివీర్గా డ్యూటీ చేస్తున్న సైనికుడు డిగ్రీ చేయడానికి కూడా ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ ద్వారా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసే సౌకర్యం కల్పిస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన 18 ఏళ్ల కుర్రాడు అగ్నిపథ్లో సెలెక్ట్ అయ్యాడు అనుకుందాం. 21 ఇయర్స్కు రిటైర్ అయ్యాడు అనుకుందాం. 22 ఇయర్స్లో ఆ కుర్రాడి దగ్గర ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది. కోస్ట్ గార్డ్, PSU, CRPF, అస్సాం రైఫల్స్లో జాయిన్ అవ్వడానికి 10% రిజర్వేషన్ ఉంటుంది. స్కిల్ ఇండియా సర్టిఫికేట్తో పాటు 11 lakhs క్యాష్ ఉంటుంది. ముఖ్యంగా మోస్ట్ డిసిప్లిన్ ఆర్మీలో పనిచేసిన అనుభవం ఉంటుంది. బిజినెస్ చేయడానికి అగ్నివీర్కు ఈజీ లోన్స్ ఇవ్వడానికి బ్యాంక్స్ ఒప్పుకున్నాయి. ఎవరో ఒక యూట్యూబర్ అన్నాడు ఆర్మీలో రిటైర్ అయిన వారికి ATMలో సెక్యూరిటీ జాబ్, గేట్ కీపర్ జాబ్లు మాత్రమే వస్తాయి అని. ఆ మనిషిని ఏమనాలి? ఆర్మీలో రిటైర్ అయిన వారు కార్పొరేట్ కంపెనీస్లో పనిచేస్తున్నారు, లాజిస్టిక్స్, ఏవియేషన్, ఫైర్ ఫైటింగ్ కంపెనీస్లో పనిచేస్తున్నారు. ఆర్మీ నుండి వచ్చే స్కిల్ సర్టిఫికెట్ను అంత తేలికగా తీసుకోకూడదు. అందరూ రిటైర్డ్ అయ్యే 75% గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ ఎందుకు కష్టపడి ఆ 25%లో రావాలి అని అనుకోవడం లేదు. 25% అగ్నివీర్స్ను ఆర్మీలో అలాగే రిటైన్ చేస్తారు. ఇప్పటికైతే 25% మందిని ఆర్మీలో రిటైన్ చేస్తాము అంటున్నారు. ఫ్యూచర్లో ఆర్మీకు అవసరమైతే 25% నుండి 40% మందిని కూడా రిటైన్ చేయవచ్చు. జస్ట్ ఇమాజిన్ 21-22 ఇయర్స్లో ఎన్ని ఆప్షన్స్ ఒక అగ్నివీర్కు ఉన్నాయో. ఒక సగటు స్టూడెంట్ 21 ఇయర్స్లో వేలలో డబ్బులు ఖర్చు పెట్టి డిగ్రీ పూర్తి చేసి జాబ్ కోసం వేట మొదలెడతాడు. కానీ అగ్నివీర్స్కు ఫ్రీగా గ్రాడ్యుయేషన్ పూర్తి అవుతుంది, అలాంగ్ విత్ లంసమ్ అమౌంట్ అండ్ రిజర్వేషన్స్. ఒకవేళ రిటైర్ అయిన అగ్నివీర్ హయ్యర్ ఆఫీసర్ ర్యాంక్స్ కోసం అప్లై చేయాలి అనుకున్న ఎగ్జామ్స్ అండ్ టెస్ట్ రాసి అప్లై చేయొచ్చు. అండ్ చాలా గట్టిగా టెస్ట్లు ఇవ్వగలుగుతాడు, ఎందుకంటే ఆల్రెడీ 4 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి చాలా గట్టిగా కొట్టగలడు. ఇక చాలా మంది రేస్ చేసిన ఇంకొక క్వశ్చన్, 21 ఇయర్స్లో సెలెక్ట్ అయిన అగ్నివీర్ 25 ఇయర్స్కు రిటైర్డ్ అయితే వారి పరిస్థితి ఏంటి అని. వారికి నేను అడిగే సూటి ప్రశ్న, 25 ఇయర్స్ ఏం పెద్ద వయసు కాదు, స్టిల్ ఇట్ ఈస్ గుడ్ ఏజ్ ఓన్లీ. ఒకసారి మా ఇంజనీర్ల పరిస్థితి చూడండి. బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ అయ్యి ఒక యావరేజ్ ఇంజనీర్కు జాబ్ రావడానికి 25 ఇయర్స్ పడుతుంది. అది కూడా బెంగళూరు, హైదరాబాద్కు వెళ్ళి ఇంజనీర్ డిగ్రీ కాకుండా ఎక్స్ట్రా కోర్సెస్ చేయాలి, అప్పుడు కానీ జాబ్ రాదు. కేవలం 10% ఇంజనీర్ మాత్రమే క్యాంపస్లో జాబ్స్ కొడతారు. మిగతా 90% ఆ ఈ కోర్స్ చేసి చిన్న ఉద్యోగాలు చేసి బండి లాగిన వారే. 25 ఇయర్స్లో రిటైర్ అయిన అగ్నివీర్కు కూడా 21 ఇయర్స్లో రిటైర్ అయిన అగ్నివీర్కు ఏవైతే రిజర్వేషన్స్ ఉంటాయో అవన్నీ ఉంటాయి. 25 ఇయర్స్లో రిటైర్ అయిన వారి యొక్క పెన్షన్స్ అండ్ బెనిఫిట్స్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటే బాగుండేది. ఎందుకంటే వీళ్లకు పెళ్లి టెన్షన్ కూడా ఉంటుంది. ఇమీడియట్గా పెళ్లి చేసుకోవాలి. జాబ్ సెక్యూరిటీ లేని వారితో ఎవరూ పెళ్లి చేసుకోరు. బట్ అగైన్ సైన్యం అనేది ప్రజల ఒపీనియన్ ప్రకారంగా పనిచేయదు. దేశ హితం కోసం ఏది మంచిదో అదే చేస్తారు. నేను ఇంతకుముందు చెప్పినట్లు రిజర్వేషన్ కోసమో లేదా జాబ్ సెక్యూరిటీ కోసమో పెళ్లి జరగడం కోసమో ఆర్మీలో జాయిన్ కాకూడదు అని బిపిన్ రావత్ గారు అప్పుడే చెప్పారు.
పర్సనల్ ఎజెండాను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆర్మీ కరెక్ట్ కాదు. నేషనల్ ఇంట్రెస్ట్ కోసం, దేశ హితం కోసం పనిచేయడానికి ఆర్మీలో జాయిన్ అవ్వాలి. ఎక్కువగా రైజ్ అయిన ఇంకొక క్వశ్చన్, 4 yearsలో అగ్నివీర్కు సరైన ట్రైనింగ్ ఇవ్వగలుగుతారా అని. ఒక సగటు సైనికుడి ట్రైనింగ్ ఇవ్వడానికి కనీసం 2 నుండి 3 ఏళ్ళు పడుతుంది కదా అని. ఇది యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్. నాకు కూడా దీనిపైన ఎన్నో అనుమానాలు ఉండేవి. బట్ నిన్న జరిగిన ఆర్మీ టాప్ అఫీషియల్ మీటింగ్ తర్వాత ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి. మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్కు మనకంటే బాగా తెలుసు ఒక సైనికుడిని ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇవ్వాలి, ఎవరిని ఏ పనిలో పోస్ట్ చేయాలి, ఎక్కడ పోస్ట్ చేయాలి, ఎవరిని హై ఆల్టిట్యూడ్స్లో లేదా కొండలపైన పోస్ట్ చేయాలి, ఎవరిని బార్డర్లో అపాయింట్ చేయాలి అనే విషయాలు మనకంటే ఆర్మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఆర్మీకు ఫీల్డ్లో జరిగే రియల్ టైం రిక్వైర్మెంట్ ఏంటో తెలుసు. అగ్నిపత్ యొక్క ఇంకొక మెయిన్ ఎజెండా యంగ్ సోల్జర్స్ను, అంటే 17 నుండి 21 years లోపు ఉన్న యువతను రిక్రూట్ చేసి ఆర్మీను మోడర్నైజ్ అండ్ యంగ్ చేయాలని. 30 years దాటిన కొంతమంది సైనికులు హై ఆల్టిట్యూడ్స్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్తో చనిపోయారు. యువరక్తం హాట్ బ్లడ్ క్యాన్ సర్వైవ్ ఆన్ హై ఆల్టిట్యూడ్స్. యువరక్తం చాలా ఫాస్ట్గా కొండలెక్కగలరు. అదే 30-35 ఏళ్ల సైనికులు అలా చేయలేరు. ఇటువంటి ఎన్నో టెక్నికల్ అండ్ గ్రౌండ్ ఇష్యూస్ను ఆర్మీ మాత్రమే రెక్టిఫై చేయగలుగుతుంది. ఏసీ రూమ్లలో లైవ్ షోలు పెట్టి 40 ఏళ్ల నుండి 60 ఏళ్ల న్యూస్ రిపోర్టర్స్ చెప్తే వినేకి అది ప్రభుత్వం కాదు, ఆర్మీ. ఇక లాస్ట్ చాలా మంది నుండి రైజ్ అయిన ఇంకొక క్వశ్చన్, 2020 కంటే ముందు జరిగిన రిక్రూట్మెంట్లో ఎవరైతే ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్ కంప్లీట్ చేసుకున్నారో, రిటర్న్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా అగ్నిపత్ స్కీమ్ అప్లై అవుతుందా? వారు కూడా తిరిగి అగ్నిపత్ స్కీమ్ ద్వారా ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్ ఇవ్వాలా అని. ఎస్, ఇది యాక్చువల్లీ రైట్ టు ద పాయింట్ క్వశ్చన్. ఎవరైతే ఆల్రెడీ ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్లో పాస్ అయ్యారో వారికి డెఫినెట్గా డిఫెన్స్ మినిస్ట్రీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వారికి తిరిగి ఈ టెస్ట్లని ఆ టెస్ట్లని కండక్ట్ చేయకూడదు. డైరెక్ట్గా రిటర్న్ ఎగ్జామ్కు ప్రమోట్ చేయాలి. ఎంతో కష్టపడితే కానీ ఫిజికల్ ఎగ్జామ్ పాస్ అవ్వడం చాలా కష్టం. అలాంటి కొత్త స్కీమ్ తెచ్చి ఇంకొకసారి అన్ని టెస్టులు తిరిగి చేయండి అనడం నాకు కరెక్ట్ అని అనిపించలేదు. దీని గురించి పెద్దలు ఆలోచించాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అగ్నిపత్ స్కీమ్ అనేది ఏమీ ఒక కంపల్సరీ స్కీమ్ కాదు. ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ఇప్పుడున్న నార్మల్ ప్రొసీజర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని సిడిఎస్ రాసి ఎన్డీఏ ఎస్ఎస్బి వంటి ఎగ్జామ్స్ రాసి పాస్ అయి కూడా జాయిన్ అవ్వచ్చు. దెర్ ఈజ్ నో కంపల్షన్. ఈ అగ్నిపత్ స్కీమ్ అనేది మంచి స్కీమ్, బట్ క్లియర్ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలి. అందరికీ అర్థమయ్యేలాగా వివరంగా చెప్పాలి. లాంగ్ టర్మ్ లో ఈ స్కీమ్ వల్ల ఇండియాకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం రిటైర్ అయిన సైనికులకు పెన్షన్ రూపంగా 1.25 lakh crores ఖర్చు పెడుతున్నాం. టోటల్ డిఫెన్స్ బడ్జెట్లో 30% పెన్షన్లకే పోతోంది. దీనికి కారణం సగటు ఇండియన్ యొక్క లైఫ్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడం. మిగతా 70% బడ్జెట్లో సైనికులకు శాలరీస్ ఇవ్వాలి, అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ అమ్యునేషన్స్ కొనాలి, అప్గ్రేడేషన్స్ అండ్ మెయింటెనెన్స్కు ఖర్చు పెట్టాలి. ఈ అగ్నిపత్ స్కీమ్ ద్వారా ఇండియన్ ఆర్మీ సెలెక్టెడ్ రిక్రూట్మెంట్స్ చేసి ఇండియన్ ఆర్మీ సైజ్ను 12 lakhs నుండి 10 lakhs చేయాలి అనుకుంటోంది. అది ఎలాగంటే ప్రతి ఇయర్ అంటే 2020 కంటే ముందు ఇండియన్ ఆర్మీ 60,000 మందిని రిక్రూట్ చేసేది. దాదాపు 60,000 మంది రిటైర్ అయ్యేవారు. ఈ అగ్నిపత్ స్కీమ్ వల్ల 16,000 మంది రిక్రూట్ అవుతారు. కానీ అందులో 25% మాత్రమే, అంటే 12,500 మంది మాత్రమే ఆర్మీలో కంటిన్యూ అవుతారు. దీనివల్ల ఓవర్ ద టైంలో ఆర్మీ స్ట్రెంగ్త్ తగ్గుతుంది, పెన్షన్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ యావరేజ్ ఏజ్ 30 నుండి 35 ఏళ్ళు. యంగ్ సోల్జర్స్ను రిక్రూట్ చేయడం వల్ల ఇండియన్ ఆర్మీ యావరేజ్ ఏజ్ 25 నుండి 30 years అవుతుంది. ఇండియన్ ఆర్మీ ఫిట్ అండ్ స్ట్రాంగ్ అవుతుంది. ఇండియా ఒక్కటే కాదు, 2003లో చైనా కూడా తమ ఆర్మీ స్ట్రెంత్ను 25 lakhs నుండి 23 lakhs చేసింది. 2012లో బ్రిటన్ కూడా తన ఆర్మీ స్ట్రెంత్ను కట్ చేసింది. అగ్రరాజ్యం అమెరికా కూడా తన ఆర్మీ స్ట్రెంత్ను ట్రిమ్ చేసింది. దీనికి గల ముఖ్య కారణం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. ఇంతకుముందు టెక్నాలజీ అంతగా డెవలప్ కాకముందు హ్యూమన్ పవర్ అంటే హ్యూమన్ బీయింగ్స్ యొక్క సంఖ్య ఒక బలంగా కౌంట్ అయ్యేది. ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడంతో చాలా పనులు మెషిన్స్ చేస్తున్నాయి. చాలా యూజర్ ఫ్రెండ్లీ మెషిన్స్ వాడుకలో వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ కూడా మోడర్నైజ్ అవ్వాలి అనుకుంటోంది. లీన్ ఆర్మీతో, అంటే తక్కువ ఆర్మీ సైజ్తో, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వార్ మిషన్స్తో, కొత్త టెక్నాలజీతో డెవలప్ అయిన అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ వార్ మిషన్స్తో ప్రపంచంతో కంపీట్ చేయాలి అనుకుంటోంది. ఇంతకుముందు యుద్ధాల్లో మీ సైనికులు ఎంతమంది అని అడిగేవారు. కానీ ఇప్పుడు జరిగే యుద్ధాల్లో మీ దగ్గర ఎటువంటి వెపన్స్ ఉన్నాయి, మీ దగ్గర ఎటువంటి మిజైల్స్ ఉన్నాయి, మీ దగ్గర ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ద వార్ గేమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. గత 2 ఏళ్లుగా అగ్నిపత్ మోడల్ గురించి టాప్ ఆర్మీ అఫీషియల్స్, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూర్చొని విశ్లేషించి ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది. ఓవర్ నైట్ లో వచ్చింది కాదు. ఎస్, దేర్ ఆర్ కమ్యూనికేషన్ గ్యాప్స్ అండ్ అందరికీ క్లారిటీతో కన్ఫ్యూజన్ లేకుండా ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టడంలో కొన్ని లోపాలైతే ఉన్నాయి. సో మన దేశ రక్షణ కోసం ఏం కావాలో మనకంటే, మన ప్రభుత్వాల కంటే, మన ప్రతిపక్షాల కంటే ఆర్మీ టాప్ అఫీషియల్స్కు బాగా తెలుసు. అనవసరంగా రాజకీయాలు చేసి 2024లో మీ కళలను సాకారం చేసుకోవడానికి దీన్ని ఒక వెపన్గా లేదా ఒక గేట్ వే ఆఫ్ పవర్గా వాడుకోకూడదని నా మనవి. జై హింద్.